నాయన పుట్టించిండు, ఏం చేసిండు? అన్న కాస్త తక్కువిచ్చిండు, తమ్మునికి తక్కువిచ్చిండు. గదే కదా టెన్షన్. నాయనకి ఏం తెలుసా బాస్, హైదరాబాద్ యాస మాట్లాడుతున్నా. నాయనకి ఏం తెలుసా, మీ తమ్మునికి తెలివి తక్కువడు కాబట్టి వానికి ఆస్తి తక్కువిచ్చిండు, నువ్వు తెలివి ఎక్కువను కాబట్టి ఆస్తి తక్కువిచ్చిండు. అప్పుడు ఏం చేయాలి తెలుసా? ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? నాయన వానికి ఆస్తి ఇచ్చినావు కదా, తీసుకో, వానికి ఆస్తి ఇచ్చేయి, నువ్వు నాయన పడరా. ఆస్తి వాళ్ళకి ఇచ్చేయి. అమ్మ నాన్న నాకు కావాలి. ఎప్పుడైతే నువ్వు అమ్మా నాన్న నీ దగ్గర తీసుకెళ్ళావో ఈ ప్రపంచంలో ఎవరు కొనలేని ఆస్తి అమ్మా నాన్న. సంపద అంటే డబ్బులు కాదు బాస్, సంపద అంటే బంగ్లాలు కాదు బాస్, సంపద అంటే బిల్డింగ్లు కాదు బాస్, సంపద అంటే బతికి ఉన్న తల్లిదండ్రుల కంటే గొప్ప సంపద ఈ ప్రపంచం మీద ఏం లేదు బాస్. Why do you suffer? You suffer. పెన్ తీరి, జోలికల్ పెన్ తీరి, కమాన్ పెన్ తీరి, తొందరగా పెన్ తీరి, కమాన్ షో మీ యువర్ పెన్. ఎవ్రీబడి షో మీ యువర్ పెన్. గర్ల్స్ షో మీ యువర్ పెన్. షో మీ లైక్ దిస్. ఇలా అనండి, ఇలా అనండి, ఇలా పెట్టుర్రి. నేను చెప్పేంతవరకు ఇలాగే ఉండాలి. చెయ్యి ఏయ్ కదలకు, ఇట్లా పెట్టు, ఇట్లా పెట్టు. వాటర్ బాటిల్ కదలొద్దు, కదిలిరా మర్యాద దక్కదు. వాటర్ బాటిల్ అది సినిమాస్. నువ్వు ఈవెంట్స్ కూడా బాగానే చేస్తుంటావా? ఇప్పుడు ఈ కళారాజు ఈవెంట్స్, నువ్వు ఏమి ఈవెంట్స్ చేస్తుంటావు? మొత్తం మీద ఏమి ఈవెంట్స్ చేస్తుంటావు? ఆల్ టైప్స్ అంటే పెళ్ళిళ్ళు, శోభనాలు, అలా ఏయ్ చెయ్యి అంటే హోటల్ బుకింగ్లు అలాంటివి. నీ పెళ్ళయిందా? వాట్ ఈస్ ద ప్రాబ్లం? హోల్డ్ ఆన్. ఇంకేం చేస్తుంటావు? పెళ్ళైందా ఇది? పెళ్ళైందా కాలేదా? అయిందా? ఎట్లా, లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. ఎంత ఎంత తీసుకున్నావు కట్నం? కట్నము తీసుకోలేదు. ఏయ్ ఇట్లే ఉండాలి. పో. La 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 hey la 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 la. Any problem? నీ చేతిలో ఉన్నది పెన్ను కాదు బాస్, ఎదుటి వాళ్ళ మీద ఉన్న పగ ప్రతీకారాలు, వాడి మీద ఉన్న బాధ, వాడిని ఒక మాట అనాలని. ఎవరి మీదైతే మీకు ప్రేమ లేదో, ఎవరైతే ద్వేషిస్తున్నారో వాళ్ళని ఇట్లా పట్టుకున్నారో, వాళ్ళని ఇట్లా పట్టుకుంటే వానికి ఏమి కాదు, నొప్పి నీకు. ఇప్పుడు బరువును దింపండి, బరువును దింపండి, వదలండి, బరువును దింపండి, స్వేచ్ఛగా జీవించండి, బరువులతో బతకండి. డోంట్ లివ్ విత్ వాడి సంగతి చూస్తావు, మా సంగతి ఏం చూస్తావు? నువ్వు ఉంటే కదా రేపు పొద్దుగాల. ఎవరైతే మాటలు మానేసిరో మీరు హ్యాపీగా ఉండదలుచుకురా? చెప్పండి నాకు. నా టెక్నిక్ వినండి. యూ టాక్ టు దట్ పర్సన్ టుమారో మార్నింగ్. అర్థం కాలేదా? నువ్వే కాల్ చేయి. కాల్ చేస్తే పర్సన్ అనేది వాడా నువ్వా? ఇంకో విచిత్రం ఏం తెలుసా? నీ నంబర్ ఇంకా వానికి తెలుసు, వాని నెంబర్ నీకు తెలుసు. ఎస్ నో చూసుకోండి కావాలంటే. వాని నెంబర్ నీకు తెలుసు, నీ నెంబర్ వాళ్ళకి తెలుసు, మీ అన్న నెంబర్ నీకు తెలుసు. డోంట్ టెల్ మీ రీజన్స్. రీజన్స్ ఫస్ట్ టాపిక్ మాట్లాడినా. ఇక నాకు ఏముంటుంది? ఏదో అతుకుతావు, కథలు చెప్తావు, అతుకులు మొత్తం ప్యాచ్లే ఉంటాయి. ఇప్పుడు నాకు ఓపిక లేదమ్మా, నేను తర్వాత తింటా. అమ్మని చూసుకోవట్లేదు కదా, నువ్వు చూసుకో. అయిపోయింది, కథం అయిపోయింది. ఇప్పుడు ఆగండి. అమ్మాయి మాట్లాడుతున్నా. ఏ మైక్ ఏంటి, నాకు ఇప్పుడు అంత టైం లేదు. దిస్ ఇస్ మై కౌన్సిలింగ్, వాట్ ఐ డూ ఇన్ మై రెగ్యులర్ BA ఛాంపియన్ క్లాసెస్. గివ్ ది మైక్ టు హర్. తొందరగా. ఈ వాలంటీర్స్ ఏడికలు వచ్చారు బాస్. అమ్మా చెప్పు, ఇప్పుడు చెప్పినాం. ఓపుకుందా మీకు? మీ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ కావాలా? డన్. లిజన్, చెప్తాలి. అమ్మని బాగా చూసుకోవట్లేదు సార్. వెరీ గుడ్. డాడీ లేరు.
లేరు. నేను ఇక్కడ ఉన్నాను సార్, బయట ఉంటాను. అవును. మమ్మీకి హెల్త్ బాగాలేదు, అస్సలు బాగాలేదు. ముగ్గురు పెద్దోళ్ళే సార్. అవును. ఎలా ఉన్నామని ఫోన్ కూడా చేయరు సార్, ఎప్పుడు మాట్లాడారు. అవునమ్మా. అలాంటప్పుడు నేను తట్టుకోలేను సార్. మమ్మీ గురించి ఎప్పుడు థాట్స్, మమ్మీ ఏం చేస్తుందో ఏమో అనేది. అవును. ఇప్పుడు నేను వచ్చానని నా దగ్గరే ఉంటాను సార్. లెట్ హర్ క్రై. వాట్ యు లెట్ హర్ క్రై. చెప్పమ్మా. ఇప్పుడు నేను ఇండియాకి వచ్చాను సార్, నా దగ్గరే ఉంటున్నారు సార్. నేను ఉన్న రోజులు నా దగ్గరే ఉంటుంది. నేను మళ్ళీ వెళ్ళిపోతే ఒక్కతే ఒంటరిగా ఉంటుంది సార్. ప్రతి క్షణం అమ్మ గురించి ఆలోచన, సరిగా అన్నం కూడా తినను సార్. మమ్మీ అంటే ప్రాణం సార్ నాకు. చాలా ఆస్తి ఉంది వాళ్ళకి. ఓకే. అమ్మను అన్నయ్య సరిగ్గా చూసుకోవట్లేదని నువ్వు అన్నయ్యతో మాట్లాడడం మానేశావు. రైట్? అవును సార్. వెరీ గుడ్. ఐ సపోర్ట్ యూ. ఇంకొకటి సార్, ఇంకోటి. డాడీ చనిపోయారు సార్ యాక్సిడెంట్లో. చాలా డబ్బులు వచ్చాయి. తోట ఉంది సార్, మంత్లీ కాస్ట్ ఎంతో అంత వస్తాయి సార్. 1 lakh 2 lakhs. 1 రూపీ అయినా ఇవ్వరు సార్ మమ్మీకి ఇప్పటి వరకు సార్. అవును. ఏదైనా. అవును సార్, అస్సలు ఇవ్వట్లేదు సార్. ఆస్తి పంచుకున్నారు ముగ్గురు. మమ్మీకి కొంచెం కూడా తీయలేదు సార్. ఇంట్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను లేకపోతే తన పరిస్థితి ఏంటి సార్? ఒక్కసారి చెప్పండి సార్. లేనప్పుడు నువ్వు ఆలోచించు. ఉన్నావు కదా, చూసుకో. నేనే చూసుకుంటున్నాను సార్. చూసుకుంటావు కదా, ప్రాణం సార్. ప్రాణం కదా, అవును సార్. చూసుకుంటావు కదా, చూసుకుంటావు కదా. అవును సార్. ఒక్క తప్పుకు 2 పనిష్మెంట్ కావాలా, ఒక పనిష్మెంట్ కావాలా? క్వశ్చన్ టు ఆన్సర్. ఒక తప్పుకు 2 పనిష్మెంట్లు కావాలా, ఒక పనిష్మెంట్ కావాలా? ఒకటి చాలు కదా. ఒకటి, వాళ్ళను ద్వేషించడం ఒకటో పనిష్మెంట్. అమ్మను నువ్వు చూసుకోవడం నీకో 2వ పనిష్మెంట్ కాకపోవచ్చు. నువ్వు కాదు, నువ్వు చూసుకోవడం. మీ ఆయన కెనియాలో, ఇక్కడ వేరే దేశంలో, ఇక్కడ నువ్వు అంతే కదా. నువ్వు అమ్మని చూసుకుంటున్నావు, ఇది నీకు బాధనే. పెళ్ళి లేక కూడా అమ్మని చూసుకోవాలి, బాధనే. ఓకే. అన్నను వదిలిపెట్టినావు, 2 బాధ. ఒక్క తప్పుకు 2 పనిష్మెంట్ ఎందుకు? అమ్మని చూసుకుంటావు కదా, అమ్మని చూసుకో. అన్నకి చెప్పు, అమ్మ అన్నయ్య అమ్మ నేను చూసుకుంటారా, వచ్చా అప్పుడప్పుడు వచ్చిపోండి అని చెప్పు. నువ్వు మాట్లాడమనుకో, నేను చెప్పేది మాట్లాడమనుకో, వాడు రానే రాడు. మాట్లాడండి. వచ్చింది మోగాడు మస్తు సంపాదిస్తుడు, పంపిస్తుడు, తింటున్నాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నామా? లేదు సార్, అది కరెక్టే సార్. బాగా ఏడుస్తున్నారు నా పైన. అంటే ఏం తక్కువ ఉంది, వాళ్ళు బాగా ఎవరో గంపా బాబా అని చెప్పి ఇదేనా? లేనిపోని అన్ని చేస్తున్నారు సార్. చేస్తారమ్మా. నేను పువ్వులో పెట్టి చూసుకుంటాను సార్ మమ్మీని. మా వారు కూడా చెప్పారు. పువ్వులో పెట్టకమ్మా చెప్తున్నాను సార్. ఓకే, నా మాట వినవు తల్లి, వినవు. ఇందులో నవ్వే అవసరం లేదు. బస్ వి బోత్ ఆర్ స్పీకింగ్, బీ విత్ మీ. తల్లి, అన్నయ్యలు నువ్వు మారాలని కోరుకుంటున్నావా, మారుద్దని కోరుకుంటున్నావా? చెప్పు. ఏంటి సార్? ఓకే. అన్నయ్యలు ముగ్గురు మారాలని కోరుకుంటున్నావా, మారొద్దు అనుకుంటున్నావా? వాళ్ళు హ్యాపీగా ఉండాలని ఎప్పుడు కోరుకుంటాను సార్. కదా? అవును సార్. రైట్, వెరీ గుడ్. హ్యాపీగా ఉండాలంటే మాట్లాడితే హ్యాపీగా ఉంటారా, మాట్లాడకుంటే హ్యాపీగా ఉంటారా? అంటే ఇప్పుడు హ్యాపీగానే ఉన్నారు సార్, నాతో ఏ ప్రాబ్లం లేదు సార్. నువ్వు బంద్ చేసినావు మాట్లాడము? అవును సార్. ఇప్పుడు ఏం చేస్తావు అంటే, ఎలాగో నువ్వు చూసుకుంటావు కదా. అవును సార్. అన్నయ్యతో రోజు మాట్లాడు. అన్నయ్య కంటే వదినతో మాట్లాడు ఫస్ట్. అన్నయ్య పాపం అమ్మాయికుడు, అమ్మ వానికి ఏం తెలియదు. ఎక్స్పీరియన్స్ అమ్మా, ఎక్స్పీరియన్స్ వీళ్ళకు. అంటే నేను నీకు ఓపెన్ కౌన్సిలింగ్ చేస్తున్నాను, వినండి. యూ స్పీక్ టు యువర్ సిస్టర్లో, పిల్లలు డేంజర్లు, ఆడపడుచులు. నేను మాట్లాడాలంటే మా హస్బెండ్ పర్మిషన్ కావాలి సార్. అది ఇప్పుడు నాకు చెప్పు, మీ హస్బెండ్ మీ అమ్మ నాన్నని మీ అమ్మని చూసుకోమని చెప్పిండా, వద్దని చెప్పిండా? ఇప్పుడు ఇంకో ఒక్క తప్పుకు 3 పనిష్మెంట్. 3వ పనిష్మెంట్ ఇప్పుడు 3వ పనిష్మెంట్ అనేది వాళ్ళ ఆయన రిమోట్. ఓకే వినమ్మా, ఇప్పుడు చూడమ్మా, మీ అన్నదమ్ములు మారిపోయి మీ అమ్మని చూసుకోవాలా, చూసుకోవద్దా? చూసుకోవాలి కదా. మాటలు మానేస్తే మారతారా, మాటలు మాట్లాడితే మారతారా? అంటే నాకు ఒకటి తెలిసి క్వశ్చన్ టు ఆన్సర్. మాటలు మాట్లాడితే మనుషులు కలుస్తారా, మాటలు మాట్లాడకుండా మనుషులు కలుస్తారా? సార్ నేను మాట్లాడినా మాట్లాడకున్నా వాళ్ళు కలవలేరు. అది వేరే సంగతి. నేను అడిగిన క్వశ్చన్ చెప్పు. మాట్లాడితే మనుషులు కలుస్తారా, మాట్లాడకుండా మనుషులు కలుస్తారా? మాట్లాడితేనే కలుస్తాయి. నువ్వు మాట్లాడమ్మా, తప్పకుండా మీ అన్నదమ్ములు మారుతారు, నేను చెప్తున్నాను, గ్యారంటీ.
ఎప్పుడైతే నువ్వు మాట్లాడవో అది చూసుకుంటుంది కదా, అది చూసుకుంటుంది. వాడు ఉన్నాడు కదా, ఆడు మీ ఆయన వాడు ఉన్నాడు కదా, మొత్తం వాళ్ళ చేతి ఉంది. వాళ్ళకేం తెలుసా మీ అమ్మ దగ్గర ఇంకెంత బంగారం ఉందో అనుకుంటారు వాళ్ళు. నువ్వేం చూసుకుంటావు అనుకుంటారు. బాస్, దిస్ ఇస్ జనరల్ ఐఎమ్ టాకింగ్. I did not talk this much, I did not talk this much time, but still I'm telling you, many people are you're suffering directly or indirectly like this, but you created ఏం మాట్లాడుతారు తెలుసా, ఏం పెట్టుకుంది తెలుసా, నేనే కరెక్ట్, నేనే కరెక్ట్, నేనే కరెక్ట్, నేనే కరెక్ట్, నేనే కరెక్ట్, నేనే కరెక్ట్. చెప్పండి గట్టిగా, నేనే కరెక్ట్, నేనే కరెక్ట్, నేనే కరెక్ట్, నేనే కరెక్ట్. చెప్పండి గట్టిగా చెప్పండి. అంటే దాని అర్థమైంది ఎదుటోడు రాంగే కదా, దాని అర్థం ఎదుటోడు రాంగే కదా. ఇది వీళ్ళు ఆయన కరెక్ట్, ఈయన కరెక్ట్. నువ్వు కరెక్ట్ అమ్మా, నువ్వు కరెక్ట్. నేనేమంటుంది తెలుసా, స్టార్ట్ టాకింగ్. ఏ మూమెంట్ అయినా మారచ్చు మనుషులు, ఎనీ మూమెంట్ దే విల్ చేంజ్. ఒక్కటి కాదు, మనము ఎన్ని క్లాసులు విన్నాము, ఏది విన్నామో, ఒక పిచ్చి ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన మనిషి తెలవకుంటే కొట్టేసిన తర్వాత, గుర్తుందా మీకు అది? 5 నిమిషాల తర్వాత పిచ్చి ఆసుపత్రిని తెలిస్తే మనిషి మారిందా మారలేదా? ఏమో నమ్మా, వాళ్ళు ఎప్పటికైనా మారుతారేమో. నువ్వు మాట్లాడకుంటే మాత్రం మారే ఛాన్సే లేదు. But you are suffering, you are in tension, 100% you will be tension. You start talking, మారితే మారుతారు, మారకుంటే మారరు. ఎందుకు నీకు పనిష్మెంట్? నీ తోడబుట్టిన రక్తం పంచుకుని అన్నమ్మలతో నువ్వు మాట్లాడకుంటే 100% you are suffering. నువ్వు సఫర్ అవుతున్నావమ్మా, 100% you are suffering inside. ఎందుకంటే తోడబుట్టిన అన్నదమ్ములు ఏదో విషయంతో మాట్లాడడం మానేశారు కాబట్టి నువ్వు బాధపడుతున్నావు. నువ్వు ఒకసారి మాట్లాడడం మొదలుపెట్టు, వాళ్ళంటారు నీతో మాట్లాడపోవే అంటారు వాళ్ళు. వన్ థింగ్ సార్, ఏమనుకోదు సార్, లంచం తీసుకొని మమ్మీని ఎవరైనా చూసుకుంటారా సార్? ఇది ఒక్కటి చెప్పండి సార్ నాకు. నేను చెప్పా, లంచం అంటే ఏంది? అమ్మ బంగారం కావాలి అంతే కదా. ఆస్తి పంచుకున్నారు సార్, డబ్బులు వచ్చినాయి తీసుకుని కొని పెట్టా అని అడిగారు మళ్ళీ ఆ రోజు ఆస్తి ఇంకా లీగల్కి వెళ్తున్నావు కాబట్టి బాస్ బోర్ పడుతుందా? ఆ రోజు అమ్మ సంతకం లేకుండా పైసలు వాళ్ళకు పోలే, అమ్మ సంతకం లేకుండా ఇన్సూరెన్స్ పైసలు పోలే వాళ్ళకు. వినండి, అమ్మ నో అబ్జెక్షన్ లేకుండా వాళ్ళకు పోలే పైసలు. ఆ రోజు తప్పు చేసింది అమ్మ, అనుభవిస్తుంది అమ్మ, అనుభవిస్తుంది నువ్వు కూడా. ఆ రోజు అమ్మకు మీ ఆయన చెప్పలే, నువ్వు చెప్పలే. మేము ఇక్కడ లేం సార్. ఇప్పుడు తప్పు ఎవరిది? నీదే. ఎవరు పోమన్నారు? సరే పోయినావు అనుకో, మాట్లాడొచ్చు కదా. అమ్మ ఏడు సంతకం పెట్టకే. ఈరోజు అమ్మ దగ్గర డబ్బులుంటే మీ ముగ్గురు ఆ అన్నదమ్ములు కుక్కల్లాగా దగ్గర తిరిగే వాళ్ళ రోజు. అమ్మ దగ్గర అదే లక్షల రూపాయల ప్రాపర్టీ ఉంటే, అదే ప్రాపర్టీ కనుక ఉంటే, ఆ యాక్సిడెంట్లో పోయిన డబ్బులను అమ్మ దగ్గర ఉంటే అమ్మ చెప్పిందే కరెక్ట్ కదా. హలో, దిస్ ఇస్ మెనీ పీపుల్ ఆర్ డూయింగ్ మిస్టేక్స్ బాస్. యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీ నామినేషన్. వంగ గారు అని చెప్తారు, నామినేషన్ లేకుండా ఎన్ని ప్రాబ్లమ్స్ అయినాయో. నామినేషన్, భార్యకు నామినేషన్ చేయరు, అమ్మ పేరు మీదే ఉంటుంది. ఇంకా పెళ్ళైన తర్వాత ఏమైనా ఇంపార్టెంట్ భార్య పేరు మీద రాసుకోండి. నిన్ను ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అన్నదమ్ములను వదిలిపెట్టి, వాళ్ళ ఊరిని వదిలిపెట్టి, ఇంటి పేరు మార్చుకొని, వాళ్ళ గోత్రం మార్చుకొని, నీ గురించి, నీ జీవితం గురించి, నీతో పాటు ఉండడానికి, నీతో సుఖం ఇవ్వడానికి, నీ బట్టలు ఉతకడానికి, నీతో కాపురం చేయడానికి, నీ కోపాలను భరించి, నీకు అనారోగ్యం అంటే నేను చూసుకోవడానికి, తర్వాత నువ్వు పోయినాక కూడా నీ ఫోటో పెట్టుకొని పూజించే దేవత నీ భార్య. షీ ఈజ్ యువర్ వైఫ్. You're not giving that respect. పని మనిషి అనుకుంటున్నారు బాస్. తప్పంత ఎవరిది? అమ్మది. అమ్మకి ఎవరు చెప్పలే? బిడ్డ చెప్పలే. అమ్మ చాలా సిన్సియర్ సార్ కదా, మాటలు కూడా రావు సార్. అమ్మకి ఎవరు చెప్పలేదమ్మా? ఎవరు చెప్పాలి? మీ అన్నదమ్ములు ఎట్లా నీకు తెలుసు కదా. కూర్చున్నా అంటారు సార్ అక్కడ. అది కాక నువ్వు వెళ్ళకు. అమ్మకు చెప్పాల్సిన బాధ్యత ఇదే కదా, చెప్పలే కదా. ఇప్పుడు ఏం చేయమ్మా, నేను ఫైనల్ సొల్యూషన్ ఇస్తాను మీకు. మైక్ తీసుకో. ఒకటి, అమ్మని బాగా చూసుకో. ఓకే, అన్నలకు ఆస్తి పోయింది, పూరి ఆస్తి అలా ఉంటుంది, రేపు పోతుంది. ఆస్తి కంటే మించిన అమ్మ నీతో పాటు చూడు, అది అద్భుతం అమ్మ. నంబర్ 1, ఇట్స్ ఎ బ్లెస్సింగ్, ఇట్స్ ఏ బ్లెస్సింగ్. నంబర్ 2, మీ అన్నదమ్ములు ఎప్పటికైనా మారుతారు, నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఎందుకోసం అంటే వాళ్ళు ఎందుకు అటువంటి పరిస్థితుల్లో అది నీకు తెలియదు, కానీ వాళ్ళకి తెలుసు. ఓకే, ఏం చేయంటే డోంట్ బికమ్ వెరీ ఫార్. ఇలా మోషన్, మా అన్నదమ్ములు మంచోళ్ళు కాదు, మా అన్నదమ్ములు మంచోళ్ళు కాదు, లంగలు లుచ్చలు, వాళ్ళంతే. అమ్మను మోసం చేసిరు, నాయనను మోసం చేసిరు, అమ్మను మోసం చేసిరు, నాయన మోసం చేసిరు. అమ్మని సరిగా చూసుకోరు, అమ్మని సరిగా చూసుకోరు.
ఎవరికి నొప్పి లేస్తుంది? పెయిన్ ఎవరికి? ఇలా మాట్లాడుకుంటే స్ట్రాంగ్ ఉంటే వాళ్ళు మారే ఛాన్స్ ఉందా? నెవర్. నువ్వే ఫోన్ చేయి, నువ్వే SMS పెట్టు, వాట్సాప్ పెట్టు, హౌ ఆర్ యూ అన్నయ్య అని చెప్పు. ఇది మా ఆయనకు తెలియకుండా పెడుతున్నా అని చెప్పు. ఎగ్జాంపుల్ చెప్తున్నామా. ఎందుకే అంటాడు, ఎందుకే 18th రాఖీ, వావ్ 18th రాఖీ, వెళ్ళిపో. అమ్మా నేను సలహా చెప్పేదే మా వంతు. మీకు సొల్యూషన్ ఒకటి ఏంటంటే, మాటలు స్టార్ట్ చేస్తే ప్రాబ్లమ్స్ అన్నీ సెటిల్ అవుతాయి. మాటలు మానేస్తే ప్రాబ్లమ్స్ సెటిల్ కావు. మాటలు మాట్లాడితే ప్రాబ్లమ్స్ సెటిల్ అవుతాయి. ఇంతకంటే నేను చెప్పానమ్మా, యూ జస్ట్ ప్రాక్టీస్. ఓకేనా? ఒకటి చూసుకోండి, మీ ఫ్రెండ్స్ మాట్లాడడం మానేసారు కదా, వాడికి రేపు మెసేజ్ పెట్టుర్రి, అరే హౌ ఆర్ యూ. వాడు టెన్షన్ పడతాడు ఫస్ట్. ఏంద్రా బాయ్, అప్పుడు పైసలు తీసుకున్నాడు, మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నాడు అంటాడు. వానికి టెన్షన్. ఇప్పుడు టెన్షన్ ఎవరు దిగింది? టెన్షన్ ఎవరు దిగింది? నువ్వు దింపుకో. కనపడగానే హాయ్ అను, ఇట్లా చూస్తాడు. లేదురా బాయ్, వాడు హాయ్ అంటాడు. వాడు చెప్పాలి, అరే నేను ఇంపాక్ట్ స్టూడెంట్ రా, నాకు తెలుసురా నేను ఎట్లా చేతిలో పెట్టుకోవాలో. బాస్ మీరు కనపడగానే మీరే దగ్గర వెళ్ళండి. నీకు తెలియదు, మన జేసీసీలో ఒక పెద్ద మనిషి ఉండే. ఆ పెద్ద మనిషి నన్ను ఏం చేసింది తెలుసా? అప్పుడు ఆయన పెద్ద కార్లు ఉండేటి, పెద్ద బంగ్లాలు ఉండేది. అప్పుడు నా కారు మామూలు ఫియట్ కారు ఉండే. అరే తెరే గంపా తే క్యా హైసియత్ క్యా రే తేరా. హైసియత్ అంటే హైదరాబాద్లో తెలుసు. తూ క్యా చోట చోట గాడి మీద తూ బంతా రే బడా లీడర్ అన్నాడు. కార్లో కూర్చున్నాక అన్నాడు నన్ను. కార్లో కూర్చుని పెట్టి, అరే ఐసా గాడి చలాలా రే అన్నాడు. రోక్కరే అన్న, గాడి రోక్ అన్న, మౌనారు పోతున్న మధ్యలో రోక్ అన్న క్యా అన్నాడు. చల్ తెర గాడి నాకు కూర్చున్నా కొని ఉతరకాయ. దిగిపోయినా ఏదో రకంగా వెళ్ళిపోయినా వాళ్ళ ఊరికి. ఈ అలవాడు వాని ఇల్లు అమ్ముకోండు, వాని కార్లు అమ్ముకోండు, వాని బతుకమ్ముకోండు, హోటల్లో పనిచేస్తున్నాడు. ఈజ్ వర్కింగ్ ఇన్ ఏ హోటల్ బాస్. ఎందుకంత ఈగో? వాడు నాకు మధ్యలో కలిస్తే నేను పోయి గాలించుకున్నా. कैसे रे गंपा అన్నాడు. मैं बहुत अच्छा है बॉस, मैं एवरीडे भगवान को प्रार्थना करूंगा आप मेरे से बड़ा बनना, आप मेरे से अच्छा बनना అని మళ్ళీ మా ప్రదీప్ అన్నకి చెప్పిండు. ఓ గంపా జో బీ కామ్ కరా అచ్చా కామ్ కరా రే అని చెప్పిండు మళ్ళీ ప్రదీప్ అన్న చెప్పిండు, అరే నువ్వు ఇట్లా మారుస్తుంటావు ఆ మనుషులను. ప్రదీప్ గారు తెలుసు కదా, ఈ నోస్ ఆల్ ది స్టోరీస్. అంటే నేను నా లైఫ్లో జరిగి చెప్తున్నాను. బాస్ ఎందుకు మోస్తావు బరువులు? అర్థమవుతుందా? బరువులు మోయకండి, మాట్లాడండి. నాయనతో వెళ్ళి మాట్లాడు, పరిచయం అవుతాడు, మళ్ళీ కావాలంటాడు. నేను నిన్ను వదలా, నువ్వు నన్ను ముట్టించినావు, నేను ఇతను మాట్లాడతా, కథం అంతే. హలో నథింగ్ డూయింగ్. ఇష్టం ఉంటే నేనైతే ఇంటికి వస్తా, అన్నం తినిపోతా. ఏం తింటావురా? నా ఇష్టం తింటా, కథం. నాయన కనిపించినాడు అనుకో, రావాలి కాళ్ళు పట్టుకోవాలి, నీ ఇష్టం, ఆశీర్వాదం వేసి చేయి, నేను కాళ్ళకు నమస్కారం పెడతా పోతా, నీ ఇష్టం. నువ్వు చెడ్డోనివి, నువ్వు మంచోని కాదు, అయినా సరే నేను వస్తున్నా, నమస్తే పెడుతున్నా, పోతున్నా, నీ ఇష్టం. హలో నువ్వు ఇష్టం ఉంటే ఆశీర్వాదం చేయలేకుండా ఇదేంద్రా అంటే ఈ ఇంపాక్ట్ మహిమ వాళ్ళకేం తెలుసు. మళ్ళీ చెప్తున్నాను, నేను చెప్పేది కాస్త జోక్గా హ్యూమరస్గా మీకు నచ్చే విధంగా చెప్తున్నాను, కానీ దీంట్లో పవర్ ఉంది. ఎందుకోసమంటే మీరు భగవద్గీత చదవండి, ఖురాన్ చదవండి, బైబిల్ చదవండి, మన్నించండి, ప్రేమించండి, ఆనందంగా ఉండండి అని చెప్పాడు బాస్. ఎవరు కూడా వాడిని ద్వేషించండి, వాడిని నరకండి, వాడితో మాట్లాడొద్దని ఏ దేవుడు చెప్పలే, ఏ బుక్ చెప్పలే. దెన్ వెన్ యు ఆర్ ఫాలోయింగ్ సమ్ రిలీజన్, ఫాలో యువర్ ఓన్ రిలీజన్ బాస్. ఎక్స్క్యూజ్ ఎవ్రీబడి. హ్యాపీగా ఉండు. వాళ్ళు టెన్షన్ పడాలి, వాళ్ళు పర్సన్ కావాలి, నువ్వెందుకు టెన్షన్ పడతావు? గెలవండి బాస్. మెసేజ్ పెట్టండి, ఈడికెళ్ళి పెట్టుర్రి. టెన్షన్ పడతారు, వాడికి నిద్ర రాదు, ఇవాళ నిద్ర కూడా రాదు. ఇవాళ మెసేజ్ పెట్టు, అరే హౌ ఆర్ యూ రే అని. ఇంకోటి ఏం చేయదు, ఐఎమ్ సారీ ఫర్ దట్ అని చెప్పి. తప్పునిది ఏం కాదు, తప్పునిది ఏం లేదు. ఐఎమ్ సారీ ఫర్ నాట్ టాకింగ్ టు, ఐ వాంట్ టు టాక్ టు టుమారో. వాడికి నిద్ర పట్టదు కదా, రేపు పొద్దుగాల డాక్టర్ దానికి వెళ్తాడు చూడరు. హలో, దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ బాస్. ఇట్స్ రియలీ హ్యాపెండ్. ఐ విల్ టెల్ యూ సో మెనీ ఇన్సిడెంట్స్ ఇన్ మై లైఫ్. ఐ చేంజ్డ్ పీపుల్ లైక్ దిస్. హలో, థర్డ్ చాలా టైం తీసుకున్నాను అనుకుంటా. ఓకేనా? రైట్. నా ఫోర్త్ వన్ వెరీ వెరీ సింపుల్ బాస్.
మీరు పండున్న వాళ్ళు మళ్ళీ చెప్తున్నాను, వెళ్ళిపోవచ్చు ఇప్పుడు. ఓకే, లాస్ట్ చెప్తున్నాను. యూ షుడ్ బి అన్స్టాపబుల్ ఇన్ యువర్ లైఫ్. ఏమన్నాను? అన్స్టాపబుల్ ఇన్ యువర్ లైఫ్. అన్స్టాపబుల్ అని తెలుసా? ఎవడు ఆపి ఆగొద్దు బాస్, నువ్వు అనుకుంది చేయాలి. మళ్ళీ చెప్తా, ఇంపాక్ట్ చేస్తుంటే కొంతమంది మాట్లాడలే. బీకే రెడ్డి సార్ ఎక్కడుండు సార్, బీకే రెడ్డి సార్ జంప్ సార్, మీకు చెప్తున్నా, మీకు నిన్నమన్నా వచ్చారు కదా, నన్ను ఎంత ఇబ్బంది పెట్టారు తెలుసా? ఈ గంప వచ్చినాక ఇంపాక్ట్ మొత్తం అటెండ్ అయ్యి మా దగ్గరికి ఎవడు వస్తలేడు, మా దగ్గరికి ఎవడు వస్తాడు, మమ్మల్ని ఎవడు పిలుస్తలేడు. నేనన్నాను, ఇంపాక్ట్ స్టేజ్ ఎక్కండి, మాట్లాడండి. వద్దు, ఇంపాక్ట్ స్టేజ్ ఎక్కుర్రి, మాట్లాడండి. హలో, మళ్ళీ చెప్తున్నా, ఇంపాక్ట్ స్టేజ్ ఎక్కుర్రి, మాట్లాడుర్రి, మీ బిజినెస్ ఎలా ఉంటుందో చూస్తాను చెప్పిన. హూ ఎవర్ టోల్డ్ మీ, నన్ను ఎవరైతే అన్నారో, ఇక్కడ ఎక్కి మాట్లాడిన తర్వాత మన ఆర్కే డిజిటల్స్ బాస్ ఒకసారి హాయ్ అనండి బాస్. వీళ్ళు ఈ తమ్ముళ్ళు వీళ్ళు గట్టిగా చప్పటి కొట్టండి బాస్. చెప్తున్నాను, ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రాడినరీ. ఈ ముగ్గురు అన్నదమ్ములు కలిసి కాస్ట్ టు కాస్ట్ మనం రికార్డ్ చేస్తుంటారు. కాస్ట్ టు కాస్ట్ ఈ ఇంపాక్ట్ ఉంటే వాళ్ళకు ఒక పండుగ. వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు. ఒక మ్యారేజ్ చేస్తే 4-5 లక్షలు తీసుకుంటారు. ఇక్కడ మనం ఆఫ్టర్ ఆల్ 25,000 3 రోజులు కలిపి, 3 రోజులు కలిపి గంటకు తీసుకుంటారు. ఏమంటారు తెలుసా? సార్ మా కాస్ట్ కాదు సార్, మీరు చేస్తుంది గొప్ప పని, మేము కూడా సపోర్ట్ చేస్తామని చెప్తారు వాళ్ళు. నేనేం చేసింది తెలుసా? అక్కడ వాళ్ళ పేరెంట్స్ ఉండే ఆర్కే డిజిటల్, వాళ్ళు నడకుంటే వేసిన. ఏం బాస్ అడిగినా? నేను అడుగు గట్టి చెప్పు ఒకటి. వాళ్ళు అడగకుండా వేసిన. ఎందుకంటే అక్నాలెడ్జ్మెంట్ బాస్, మనకు సహాయం చేస్తున్న వానికి కనీసం గుర్తించాలి, అభినందనలు తెలియజేయాలి, సర్ప్రైజెస్ ఇవ్వాలి. ఇక్కడ మాట్లాడిన వీడియోస్ అన్ని ప్రపంచానికి వెళ్తుంటాయి తెలుసా మీకు? ఆ ప్రపంచంకి వెళ్తుంటే పెద్దిరాజు చెప్పు ఎలా ఉంది చెప్పు, నువ్వు గట్టిగా చెప్పు. రాజేంద్ర ప్రసాద్ చెప్పు ఒకసారి గట్టిగా నిలబడి చెప్పు. ఆగండి, రాజేంద్ర ప్రసాద్ చెప్తాను. They have become familiar, famous. వరల్డ్ వైడ్గా కాల్స్ వస్తూ ఉంటాయి. కార్తిక్, ఆయన సిగ్నల్తో చెప్పేసిండు. కార్తిక్, టెల్ దెమ్ ఆఫ్టర్ కమింగ్ టు ఇంపాక్ట్ హౌ ఇస్ లైఫ్. It's become a very popular. Sudhir, say your experience. బ్రాండ్ కాదు, పైసలు వస్తున్నాయా లేవో చెప్పు. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళు గప్పుడు అన్నారు చూడు, అర్థం కాలే. సుధీర్ లేరు, ఆయన చిన్న తప్పు చేసిండు, పనిష్మెంట్ ఆయనకు తెలుసు, నాకు తెలుసు. చెప్పు నువ్వు. వివేక్ ఆగు, వివేక్ సుధీర్ విల్ కంప్లీట్. సుధీర్ ఓకే బాస్, అర్థమైందా? వివేక్ కంప్లీట్. ఏ మైక్ వద్దు, స్పీకర్లకు మైక్ ఎందుకే? ఇంపాక్ట్ ఆన్ ద స్టేజ్ ఆన్ వీల్స్, నాట్ ఓన్లీ స్టేజ్ ఆన్ వీల్స్ అనే ప్రోగ్రామ్ ని ఇనిషియేషన్ గా వెళ్ళినందుకు 800 మంది ఉన్న స్టూడెంట్స్ తో సెషన్ చేసి వస్తే విత్ 3 డేస్ లోనే 1700 మంది స్ట్రెంత్ ఉన్న కాలేజ్ కి నాకు ఆఫర్ వచ్చింది. బాస్ వినండి, చెప్పారు కదా ఇంతకుముందు రాధాకృష్ణ గారు, మనము పెద్ద డోర్ల నుంచి దానం చేస్తే చిన్న డోర్ నుంచి భగవంతుడు ఫుల్ వేస్తాడు అటు లోపల. సాయం చేస్తుండాలి. ఓకే, నౌ ఐఎమ్ కమింగ్ బ్యాక్. ఏమైందంటే ఈ రకంగా నన్ను ఎంతమంది రకరకాలుగా అన్నారు, మాకు ప్రోగ్రామ్స్ ఉండవు. ఇప్పుడు ఆ పెద్ద మనుషులే ఫోన్ చేసి, గంప యూ నో మై డేట్ ఈజ్ ఫ్రీ, ఆర్ యూ కండక్టింగ్ ఇంపాక్ట్ సార్, మై డేట్ ఆల్ 3 days బ్లాక్ సార్ అని చెప్పి, ఆల్ 3 days బ్లాక్.
నో నెక్స్ట్ టైం ఐ విల్. ఇప్పుడు చూడండి బాస్, అంటే ఎలా ఉంటే చెప్పాలా అని మళ్ళీ వాళ్ళని కూడా పిలుస్తాను నేను, గట్టిగా మళ్ళీ పిలుస్తాను, అందరి దగ్గర తీసుకుంటా. ఎందుకంటే రేపటి నాడు అందరు ట్రైనర్ కలిసి నా 2 తెలుగు రాష్ట్రాల యూత్ను మార్చాలి, నా మిషన్ అది. ఓకే, సో మన్నించండి బాస్. 4th పాయింట్, మన్నించండి, క్షమించండి, ఆనందంగా జీవించండి. డోంట్ కీప్ ఎనీథింగ్ హియర్. ఇలా పట్టుకోకండి, ఓకేనా? ఏం పట్టుకోవద్దు. ఈరోజు బాస్ ఇక్కడ మీరు ప్రమాణం చేయండి, మీ శత్రువులందరూ క్షమించండి. ఎందుకంటే మ్యాక్సిమం ఎన్ని రోజులు బతుకుతారు బాస్? ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ ఆస్కింగ్ యూ ప్లీజ్. 8 years. ఆల్రెడీ 50% ఓవర్ కదా. 50% ఎట్లా ఓవరో చెప్తా. 80 yearsలో నువ్వు నిజంగా బతికేది 40 ఏళ్ళే. రాత్రి మొత్తం వంటవు, తింటావు ఓ 3 ఏళ్ళు, పోతావు ఓ 2 ఏళ్ళు. లెక్కేసుకోర్రి జర్నీ అన్నీ ఓగా. మిగిలేదు నువ్వు 10 ఏళ్ళు కూడా కాదు, యాక్చువల్ కూడా బతికేది 10-12 ఏళ్ళే. బాబు హలో, ఏయ్ కుసో, కంట్రోల్. అమ్మ మీద ప్రమాణం చేసినావు మధ్యలో పోనని, అమ్మ నాన్న మీద ప్రమాణం చేసినావు, కుసో. ఇట్లా చెప్పేది కూడా నవ్వుతూ చెప్పాలి, అంటే నవ్వుతూ చెప్తే ఎవరైనా వింటారు. ఓకే, మీరు నన్ను డైవర్ట్ చేస్తూ ఉన్నారు బాస్. యాక్చువల్గా బతికేది 10-12 ఏళ్ళే. చూసుకోండి, లెక్కలు మొత్తం తీరు. టైం మేనేజ్మెంట్ ఎవరు చెప్పలే కానీ దాంట్లో ఉంటుంది, మొత్తం లెక్కలు తీసుకోండి. అన్నీ తీస్తే 10-12 ఏళ్ళే. మీరు నీ వయసు 40 అయితే నువ్వు బతికేది ఇంకా 6 ఏళ్ళే. హలో, ఐఎమ్ జస్ట్ 53, యూనో. అండ్ ఇంకా 47 years బతుకుతాను. 47లో సగం అంటాను అంటే నిజంగా బతికేది 5-6 ఏళ్ళే. ఎందుకు ఈ 5-6 ఏళ్ళలో ఈ పగలు, ప్రతీకారాలు, టెన్షన్స్, క్రోధము పోని మీదికి తీసుకుపోతావా? ఏమైతుందో చెప్తా, మంచి సీన్ చూపిస్తా బాస్. ఏమైతే తెలుసా, ఓ రోజు మార్నింగ్ లేచేవారు కదా, నువ్వు ఉండవు, బాడీ ఉంటుంది. వచ్చి అప్పుడు నీ పేరు పెట్టరు, బాడీని తీసేద్దామంటారు. నీ పేరుతో పిలువరు. నిన్న రాత్రి దానిగా నీ పేరు వెంకటేశ్వరరావు, పుల్లారావు, బాడీ వాసన వస్తుంది, బాడీని తీసేద్దామా. నువ్వు బాడీ అయిపోయినావు. ఓ 2 గంటలు ఆల్చిపోయింది అనుకో, వాసన వస్తుంది అంటారు. ఇక చుట్టాలు కూడా ఎట్లయిపోయారు చెప్పాలనా? మన ఇంట్లో బంధువులు చచ్చిపోగానే అర్ధగంట ఏడుస్తారు, ఓపిక లేదు ఏడుస్తుంది కూడా. అర్ధగంట ఏడుస్తారు, 1/2 hour ఏడుస్తారు. ఏడవగానే చుట్టాలు వస్తారు, రాగానే మళ్ళీ ఏడుస్తారు, ఎందుకంటే బాగుండదు కదా. చుట్టాలు కానీ 2 నిమిషాలు ఏడుస్తారు, మళ్ళీ మాట్లాడుకుంటారు. ఆ చుట్టాలు వస్తుంటే చేతలు చూస్తుంటారు, ఏం తెచ్చిరోని. జరసేపు అవుతుంది, సాయంత్రం అవుతుంది, 4 గంటలకు 3 గంటలకు వచ్చేటోళ్ళందరూ వస్తారు. ఇక లేపుతారు, పట్టుకుంటారు, తీసుకుపోతారు, కట్టెల మీద పెడతారు. వాళ్ళ అబ్బాయి వస్తాడు, పడుకొస్తాడు, పెట్రా అంటాడు. ఏంది మంట? సాగు గురించి చెప్తే నవ్వుతురేంది పోయి. గుడ్, అలా స్వీకరించండి. కింద మంట పెడతాడు, మంట పెద్ద మంటలేస్తుంది. ఆ కొడుకు అట్లనే చూస్తుంటాడు. ఇంకా ఏంటంటే కపాల మోక్షం కావాలంట, అంటే పుర్రె వలగాలి. పుర్రె వలిగితే పోతాడు, ఎందుకంటే వీడు డౌట్ మళ్ళీ రాగాలని డౌట్. ఇంకి మళ్ళీ ఇంటికి పోతాడు. పోయే వరకలా ఇంట్లో మొత్తం భోజనం రెడీ పెడతారు, తింటాడు, పంటాడు, పొద్దుగాలు వేస్తాడు, ఫోటో దులుపుతాడు, ఫోటో దులిపి ఫోటో కుర్చీలో పెడతాడు, ఓ దండేస్తాడు. కొన్ని గులాబీ రెక్కలు, గులాబీ పువ్వులు వేస్తే కాస్ట్లీ కదా, రెక్కలు చెప్తాడు. ఎన్ని విషయం చూడు మేము అట్లా. రెక్కలు రాగానే చుట్టాలు రాగానే 2 రెక్కలు ఈ అని ఏడుస్తారు. 3 రోజులు ఏడుస్తారు, 4 రోజులు ఏడవరు, 5 రోజులు, 6 రోజులు, 12 రోజులు. 12 రోజుల తర్వాత మొత్తం కథం అయిపోతుంది. ఫోటో తీసుకుపోయి మీద పెట్టేస్తారు, కథం అయిపోయి. హలో, ఫోటో తీసుకుపోయి మీద పెట్టేస్తారు, అంతే కథం. తర్వాత సంవత్సరానికి ఒకసారి వీలుంటే యాడ్ చేసుకుంటారు, లేకుంటే లేదు. ఆయన ఉండే ఏంటి బాస్, ఇటువంటి దానికి పగలు కావాలా, ప్రతీకారాలు కావాలా? ఈ జన్మకు ప్రేమించడానికే సమయము లేదు బాస్, ద్వేషించడానికి ఎక్కడిది టైమో. ప్రేమించడానికే సమయం లేదు బాస్, కోపానికి ఎక్కడిది టైమో. ప్రేమించడానికే సమయం లేదు బాస్,
ఎదుటి వాళ్ళ మీద పగను పెంచుకోవడానికి ఎక్కడిది సమయమో. లవ్ ఎవ్రీబడి. దానికోసం పవర్ఫుల్ ఫార్ములా చెప్పి క్లోజ్ చేస్తాను. రెడీయా? ఇలా కొట్టండి, ఇలా కొట్టండి, ఇలా పెట్టండి. నేను రేపు ఉదయం నుంచి ఒక 5 ఏళ్ల వరకు ప్రతిరోజు ఒక 2 అభినందిస్తానని, వాళ్ళ మంచి చెప్తానని, వాళ్ళ గురించి మాట్లాడతానని, వాళ్ళ గురించి చెడెక్కడ మాట్లాడనని, వాళ్ళ మంచి వాళ్ళకి చెప్తానని మనస్సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను. నేను మాట తప్ప. చప్పటి కొట్టండి బాస్. నేను గ్యారంటీ ఇస్తా. హలో, నేను గ్యారంటీ ఇస్తా. ఆఫ్టర్ 1 year యువర్ లైఫ్ విల్ బి చేంజ్డ్. బికాస్ ఇన్ 1 year యు ఆర్ మేకింగ్ 700+ మెంబర్స్ యాజ్ ఎ ఫ్రెండ్స్. వాళ్ళను మంచి మాట్లాడుతున్నావు కదా, రోజు 2 గురించి మంచి మాట్లాడుతున్నావు, రోజు 2 గురించి మంచి మాట్లాడుతున్నావు. దే విల్ బికమ్ యువర్ ఫ్యాన్స్. నువ్వు బతికేది మ్యాక్సిమం 500-600 మందితో. నేను 5 ఏళ్ళు చెప్పిన, 5 ఏళ్ళు రోజు మంచి మాట్లాడుతుంటే లైఫ్ ఎలా ఉంటుంది చూడండి. ఇంట్లోకి వెళ్ళి స్టార్ట్ చేయండి ఫస్ట్. ఇంట్లోకి వెళ్ళి స్టార్ట్ చేయండి ఫస్ట్. అమ్మ దగ్గర కూర్చోండి. అమ్మ సూపర్ వండుతాం అమ్మ, ఏమైందిరా నీకు ఉంటుంది. అమ్మ నేను లేట్ వచ్చిన, సారీ అమ్మ, ఏమైందిరా నీకోండి. అమ్మ ఐ వాంట్ టు హగ్ యూ. అమ్మ ఏమైందిరా బిడ్డ అంటే, ఏం లేదమ్మా నువ్వు అంటే ఇష్టమమ్మా. హలో, ఇక రెండో మనిషి నాయన దానికి కోర్రి, ఏందిరా పైసలు కావాలని అంటాడు ఫస్ట్. రాగానే ఏమంటాడు, డబ్బులు కావాలంటాడు. డబ్బులు కాదు నాయన. ఏందిరా అది కాదు నాయన అని చెయ్యి తీసుకోరు దగ్గరికి. ఏమైందిరా అంటాడు. నాయన నువ్వు చిన్నప్పటి నుంచి మంచి చూస్తున్నావు, నేను నిజంగా నాయన నువ్వు జన్మలకు నువ్వు నా నాయనమే కావాలి నాయన అని చెప్పు. ఏమైందిరా అంటాడు. మీ ఆరోగ్యం బాగుంది కదరా అంటాడు. ఏం లేదు నాయన, ఇంపాక్ట్ క్లాస్ పోయిన అని మాత్రం చెప్పకు. చెప్తే ఆయన వచ్చి కూర్చుంటాడు నెక్స్ట్ ఇయర్, మళ్ళీ బయటకు పంపాలి. బాస్ వినండి, స్టార్ట్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్, స్టార్ట్ ఫ్రమ్ యువర్ బ్రదర్స్, స్టార్ట్ ఫ్రమ్ యువర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్. I can tell you, when you stop talking nonsense, when you stop talking negative about the other people, definitely your life will be beautiful, because this is a powerful formula, principle for your life, boss. Excuse everybody, forgive everybody, love everybody, don't talk against to anybody anywhere. Stop. Implement from today onwards. Boss, ఈ 4 పాయింట్లు మీకు చెప్పినాయి. ఇంత టైం తీసుకున్నా, ఇంకా 10 పాయింట్లు ఉన్నాయి. తెల్లారైతుంది కాబట్టి చాలు. ఒకటికి 4 పాయింట్ 10 ఏం లేవు కానీ ఒకటి. ఓకే, ఎందుకంటే ఇవి వదిలేదు కాబట్టి ఓ మాట చెప్తే అయిపోతుంది. బాస్ ఇలా మాట్లాడితే వెళ్ళిపోవచ్చు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఈ 3 రోజుల్లో మీ లోపల ఏమైనా కలిగిన మార్పులు ఉంటే నా సిన్సియర్ రిక్వెస్ట్, ఇంప్లిమెంట్ చేయండి బాస్. ఇంప్లిమెంట్ చేయండి. ఈరోజు ఏదైతే స్టేజ్ ఎక్కి మాట్లాడారో, ఓ 4 ఏళ్ళ తర్వాత 2020 ఇంపాక్ట్ కూడా అవుతుంది. 2020 ఇంపాక్ట్ కూడా అవుతుంది. హలో, 2020 ఇంపాక్ట్ ఇక్కడ కాదు. కేసీఆర్ పెద్ద ఆడిటోరియం కట్టిస్తుండ్రు, చాలా పెద్దది. జస్ట్ 10,000 మందే వాడతారు. అలా 10,000 మందే వాడతారు. చిన్న హాల్ కట్టిస్తుండ్రు. ఆ 10,000 మందిలో ఆ రోజు ఇంపాక్ట్ పెట్టినప్పుడు నేను ఫోన్ చేసి పిలవాలి. నిన్ను ఫోన్ చేసి పిలవాలి. దానికోసం ప్లాన్ చేయండి బాస్. 4 years. ఈరోజు ఏం జరిగిందో 4 ఏళ్ళ ప్లాన్ చేయండి మై డియర్. ఎందుకో చెప్తున్నాను, 4 ఏళ్ళ ప్లానింగ్ నీ ఎంటైర్ లైఫ్ను మార్చగలగాలి. ఈ 4 ఏళ్ళ ప్లానింగ్ ఎంటైర్ లైఫ్ను మార్చాలి. ఏంటో మీకు చెప్తాను, సెంటిమెంట్తో చెప్తాను. రెడీయా బాస్? మీరు ఖచ్చితంగా చెప్పండి, మీ లైఫ్లో ఏమైనా నిర్ణయం తీసుకోలేదా 3 రోజుల్లో? ఈ 3 రోజుల్లో మీరు ఏమైనా నిర్ణయం తీసుకోలేదా? గట్టిగా పక్కా 2 అమ్మాయిలు నిలబడి చెప్పండి అమ్మా, ఏం నిర్ణయం తీసుకున్నారు? వాట్ యు విల్ బికమ్ ఇన్ యువర్ లైఫ్? చెప్తలే. ఓకే, నా కథ చెప్పకు, ఏమైతే చెప్పు. స్కూల్ టీచర్. కూర్చో, ఇంకా కూర్చో. కాదు, అన్నదమ్ములు మీ ఇంటికి వచ్చి చెల్లే తప్పు చేసినామని చెప్పాలి. కూర్చో.
సివిల్ సర్వీస్ ఐఏఎస్ ఆఫీసర్. ఆ రోజు బ్యానర్ మీద నీ ఫోటో ఉండాలి. బస్ ఐ షుడ్ ఇన్వైట్ యూ. కొద్దిగా కష్టంగా ఉంది సార్, టైము ఎప్పుడన్నా వీలుంటే అర్ధగంట వస్తాను. ప్లీజ్ బాస్ రావాలి, దండం పెడతాను, నేను రిక్వెస్ట్ చేయాలి నేను. హలో, డన్, వెరీ గుడ్. ఈయన నాకే పెట్టే ఇప్పటికే కొట్టుకొని వస్తున్నాం మేము. అగనయ్యా స్పీకర్, వెరీ గుడ్. ఈ స్పీకర్ అనేది దయచేసి నేను చెప్తున్నా, ఓ హాబీగా పెట్టుకోండి, ప్రొఫెషన్గా పెట్టుకోకండి. హాబీగా పెట్టుకోండి. ఇది మళ్ళీ చెప్తున్నా, స్పీకర్ అనేది ట్రైన్ అనేది హాబీగా పెట్టుకోండి. రాజేంద్ర ప్రసాద్కు జాబ్ ఉంది, ఇది మాకు ప్యాషను. నాకు ఎల్ఐసిలో జాబ్ ఉంది, ఇది ప్యాషను. వదిలిపెట్టుకొని మాలకల దాకా రోడ్డు మీద పడతారు. హలో, ఏదైనా వేసుకుంటారండి, మంచిగా అయిన తర్వాత రిజైన్ చేయండి. నేనే చేయలే 28 ఏళ్ళ నుంచి, నేను చేయలేదు. ఓకే, ఇది ఎలా ఉంటుందంటే ఈ స్పీచ్ వెళ్ళినప్పుడు అని ఉంటుంది. ఈ స్పీకర్ ఏం కాదు, ఏదైనా సంపాదిస్తూ ప్యాషన్గా పెట్టుకోండి. ఓకేనా? రైట్, దిస్ మై బట్ వి విల్ టీచ్ యూ ఎలా ప్రజలు చెప్పే విధంగా, మార్చే విధంగా. స్పీకర్ అనేవాడు వరల్డ్ మారుస్తూ ఉంటాడు, అందుకని ఇది ప్రొఫెషన్గా పెట్టుకోక. రైట్, ఎనీబడి? పిహెచ్డి, డన్, వెరీ గుడ్. పోలీస్, వెరీ గుడ్. బాయ్స్ పైన ఇక కూర్చోండి మీరు. ఆగండి. నువ్వు పోతాన్నావు కదా, పోలే ఇంకా కంట్రోల్ చేసుకున్నా, కూర్చో, అది బంద్ అయిపోయాడు. ఓకే, నౌ బిజినెస్ మ్యాన్. ఏది మన మహేష్ బాబు కాదు. ఓకే, నేను చాలా వీడియోలు తీసి ఏం చూపిస్తలేను మీకు. ఓకే, కూర్చోండి. నౌ స్టాప్. ఇవన్నీ ఆగా, ఇవన్నీ మీ మనసులో నుంచి వచ్చాయా, ఎవరైనా చెప్తే వచ్చాయా? సౌండ్ ప్లీజ్. దీన్ని పుట్టించింది ఎవరు? గట్టిగా. నో, ఇంపాక్ట్ ఓన్లీ ఆలోచింపజేసింది, కానీ ఆలోచన తెచ్చుకుంది ఎవరు? గట్టిగా. ఈ ఆలోచన పుట్టింది ఎవరికి? ఈ ఆలోచన ఎవరి కొడుకు? ఈ ఆలోచన ఎవరి కూతురు? ఈ ఆలోచనను నిజం చేసేది ఎవరు? గట్టిగా. నిజం చేసేది ఎవరు? చేయబోయేది ఎవరు? దీన్ని చంపేది ఎవరు? అది సంగతి. ఇప్పుడు మీకు చెప్తా, టైం ఎక్కువైతుంది, పోదామా ఇంకా? బాస్ మళ్ళీ చెప్తా వినండి, ఇది పుట్టించింది మీరే కదా. ఇప్పుడు సింపుల్, కాస్త డివేట్ అయ్యి చెప్తాను వినండి మీరు. అమ్మా మాట్లాడదు, వెళ్ళిపోరి. ఈ ఆడోళ్ళ పక్క ఆడోళ్ళు కూర్చుంటే ఇదే రామాయణం. వాళ్ళిద్దరు చూడు ఎట్లా కూర్చుంటారు, మాట్లాడుకుంటేనే ఊరు ఇద్దరు వాళ్ళు గుడుగుడు 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 అదే నడుస్తుంది. వాళ్ళ బదులు సినిమా టాకీస్కి పోతే 100 రూపాయలు అవుతుంది, ఇక్కడ 100 రూపాయలు తిని కూర్చోవచ్చు. మీరిద్దరు ఎవరో నాకు తెలియదు, కానీ కూర్చోవడం తప్పు. కూర్చున్నా సరే మాట్లాడుకోండి. మొబైల్ చూపిస్తుందా అమ్మాయి, చూస్తుంది ఈ అంటు, నేను మొత్తం చూస్తున్నాను ఇడికెళ్ళి. అది వాలంటీర్లు వేయాలి ఫస్ట్. అమ్మాయి అబ్బాయి పక్క కూర్చొని చెప్పిన కానీ ఏదో సంబంధం వాళ్ళు మీకు ఉన్నాయి. సారీ బాస్ అనేది అనాలే. వాళ్ళు ఏమంటారు తెలుసా, నువ్వేమనుకుంటే. ఓకే, నా ఒక కాస్త డివేట్ అయ్యి మీరు చెప్పింది నిజం చేస్తా నేను. మీరేం చెప్పిర్రు? కొంతమంది ఓ 10 మంది, బాస్ సరి కూర్చో, 10 మంది మీరు ఏం చెప్పిర్రో ఇక్కడ హాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా 4 ఏళ్ల తర్వాత బాస్ 2020 ఇంపాక్ట్ మీరు గొప్పోళ్ళు అయితరాగారా? గట్టిగా. నేను చెప్తున్న పాష, ఆ రోజు 10,000 మంది ఇంపాక్ట్ మీరే స్పాన్సర్ చేయాలి. దట్స్ ఇట్. గ్యారెంటీ చెప్తున్నా. ఎందుకోసం అంటే నా నోటికెళ్ళైన మాట ఇంతవరకు నిజాలైనాయి కాబట్టి. 100% అది నా నోటికి వెళ్ళి అంటే ఛాన్స్ ఎవరికి ఇవ్వలే, ఆయనకి ఛాన్స్ ఇచ్చిన. ఖర్చు తీసేసేయి 2020కి. ఓకే, మళ్ళీ చెప్తున్నా రిజర్వ్. ఓకే, ఇప్పుడు నేను చెప్తున్నా బాస్, మీకు పెళ్ళి అవుతుందా కాదా? అయినోళ్ళు కాదయా, పెళ్ళి కానోళ్ళకి పెళ్ళి అవుతుందా కాదా చెప్పురి. పవర్ఫుల్. పెళ్ళైనాక ఎవరు వస్తారు? పిల్లలా? ఎంత తొందర పెళ్ళి అయితే పెళ్ళాం వస్తుందిరా బాబు, పిల్లలు రారా? పిల్లల్లో పెళ్ళాం వస్తాయేమో, నాకేం తెలుసు, ఇష్టం. ఓకే సరే, బాగానే చెప్పిండు, చాలా చక్కగా చెప్పిండు. బోర్ కూడా తెలిపోవచ్చు. వినండి బాస్, ఇప్పుడు వెరీ వెరీ పవర్ఫుల్ పాయింట్ చెప్తున్నా వినండి. పెళ్ళి అవుతుంది, నువ్వు అన్నట్టు
భార్య వస్తుంది, అమ్మ భర్త వస్తాడు, గ్రీక్ వీరుడు వస్తాడు, పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టాక ఇక మొదలు పెట్టాలి. అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? అర్థం ఇట్లా బాగా అర్థమవుతుంది. ఓకే, ఇది మొదలు పెట్టాలి. మొదలు పెట్టిన తర్వాత హ్యాపీగా వాడిని 20 ఏళ్ళు పెంచాలి. ఇప్పుడు మిమ్మల్ని పెంచుతారు చూడు, డాష్లాగా. ఆ డాష్లో పెట్టుకోరు, ఏదో అంటారు. పెంచాలి, మీరు 20 ఏళ్ళ వరకు పెంచాలి మిమ్మల్ని. బాస్, ఇప్పుడు నేను చెప్తున్నాను, మీకు పుట్టబోయే పిల్లలు 20 ఏళ్ళు 22 ఏళ్ళే అయిన తర్వాత అప్పుడు మీ వయసు గ్యారంటీ 60-70 ఉంటుంది. 60-70లో ఉన్న మిమ్మల్ని మీ పిల్లలు మిమ్మల్ని బాగా చూసుకుంటారని నమ్మకం ఉందా లేదా? గట్టిగా లేదు. ఎందుకంటే ఇప్పుడే మీరు చూసుకుంటలేరు కాబట్టి. ఓకే, ఉన్నదంటే మాట్లాడుకుందాం. కానీ నా ఇంపాక్ట్ వాళ్ళు, నా ఇంపాక్ట్ స్టూడెంట్స్ ఏ అమ్మ నాన్నను వృద్ధాపాశ్రమానికి పంపరు బాస్, ఎవ్వరు కూడా పంపరు. నా ఇంపాక్ట్ స్టూడెంట్స్ మేము వీఆర్ అగనెస్ట్ ఓల్డ్ ఏజ్ హోమ్స్, వీఆర్ అగనెస్ట్. అవన్నీ నాశనం కావాలని కోరుకుంటున్నాం. మీ పిల్లలు మిమ్మల్ని చూసుకోరు, ఎసార్నో చెప్పేశారు. అందుకోసం సింపుల్ టెక్నాలజీ, పెళ్లి చేసుకోరి పిల్లంగానొద్దు, అంతే. పెళ్లి చేసుకోరి పిల్లంగానొద్దు. అవుడో లేపు ఇండియా. ఓకే ఓకే, వానికి పాపము పెళ్లి చేసుకోకుండా పిల్లలు కడకుంటే ఏం చేయాలరా బాబు అంటున్నావు. ఓకే, ఐ గాట్ ఇట్. ఆ పెయిన్ నేను అర్థం చేసుకున్నా. సరే, మీ పెయిన్ బాబు బోరు కొడుతుందా? ఆ టెన్షన్ పడకుండా ఒక చిన్న పర్మిషన్ ఇస్తున్నా. పెళ్లి చేసుకోరి పిల్లం కనుర్రి, కనుర్రి కనండి బాస్, అభ్యంతరం లేదు, కనండి. కనగానే వాటర్ బాటిల్, కనగానే ఆగా నేను అడిగే రే నువ్వు దింపకు. కనగానే నర్సు లోపలికి వెళ్ళి తెచ్చిస్తుంది. ఏమర్థమైంది? తీర్రి సెల్ఫీ తీయరు, ఒకటి సెల్ఫీ తీసి వాట్సాప్లో అందరు చుట్టాలకు పెట్టుర్రి. ఎందుకన్నా మంచిది, నాకు కూడా పంపుర్రి. పనిలే పని నా ఫేస్బుక్ ట్యాగ్ చేయర్రి, ఫేస్బుక్లో ట్యాగ్ చేయర్రి. ఇంపాక్ట్ స్టూడెంట్ అంటే నేను ట్యాగ్ యాక్సెప్ట్ చేస్తాను. ఇంకోటి తెలుసా, నా ఫేస్బుక్ పేజ్, నా ఫేస్బుక్ అకౌంట్ 20 మంది స్టూడెంట్లు మెయింటైన్ చేస్తుంటారు. 20 స్టూడెంట్స్ దగ్గర నా పాస్వర్డ్ వాళ్ళే మెయింటైన్ చేస్తుంటారు. ఏం పెట్టా వాళ్ళే పెడుతుంటారు, వాళ్ళే తిడుతుంటారు, వాళ్ళే చూసుకుంటారు మొత్తం అందరినీ. 20 మంది 20 లైకులు అయితే గ్యారంటీ. హలో, ఇంకో విషయం తెలుసా, మొత్తం 75,000 మంది నాకు పేజీలో కానీ దాంట్లో కానీ మొత్తం ఉర్రు. 500 లైకులు గ్యారంటీ. నీ కొడుకు పుట్టిండని 500 లైకులు గ్యారంటీ. హాఫ్ అన్ అవర్లో ఇప్పిస్తా. హాఫ్ అన్ అవర్లో 500 లైకులు అనగానే శ్రీకాంత్ విను, హాఫ్ అన్ అవర్లో 500 లైకులు రాగానే ఏం చేయాలి తెలుసా? 500 లైకులు వచ్చినాయి, ప్రపంచానికి తెలిసిపోయింది కొడుకు పుట్టినని. పెట్టాలి, కొడుకుని చంపేయాలి, ఇట్లా చంపేయాలి, లేకుంటే చంపేయాలి. బాగుందా? చెప్పండి. పోను బిడ్డ చంపేరు, కూతురు చంపేరు, తర్వాత చూసుకోరు కదా, ఈ లెక్కలు కాదు కదా అందరూ. ఏమవుతుంది? పోలీస్ కేసు అవుతుంది. ఎక్స్పీరియన్స్ అబ్బాయికి పోలీస్ కేసు అవుతుంది. చుట్టాలు ఒప్పుకోరు, బంధువులు ఒప్పుకోరు, నీ పెళ్ళాం కూడా ఒప్పుకోదు. పోరా పో, నా బిడ్డ నాకు కావాలి, నువ్వు పోతే నువ్వు పోతే ఇంకోటి వస్తాడు కానీ నా బిడ్డ రాదని చెప్తుంది. ఈ వాళ్ళకి ఎక్స్పీరియన్స్. ఓకే వినండి, ఇప్పుడు చెప్పు బాస్, పోలీసులు పనిష్మెంట్ ఇస్తారు, కోర్టు ఇస్తుంది, లాస్ట్కి ఉరిశిక్ష కూడా ఇస్తారు. ఎసార్నో అంటే నీ కొడుకును కూతురును చంపేస్తే నీకు పనిష్మెంట్ తప్పదు. హలో, పుట్టించడానికి పర్మిషన్ ఉంది కానీ చంపడానికి పర్మిషన్ లేదు.
పుట్టించడానికి పర్మిషన్ ఉంది కానీ చంపడానికి పర్మిషన్ లేదు. 20 ఏండ్లు పెంచినా సరే వాడి నుంచి లాభం ఆశించకూడదు. 20 ఏండ్లు పెంచినా సరే నీ భద్రత ఆలోచించకూడదు. కానీ 20 ఏండ్లు పెంచాలి. 20 ఏళ్ళు ఆ కొడుకును కూతురును పెంచిన తర్వాత నిన్ను సరిగ్గా చూసుకోరని నమ్మకం ఉంది కదా బాస్. ఇంతకుముందు నాకు ఇక్కడ 10 మంది ఎవరైతే చెప్పారో మీ మనసులో ఏదైతే ఉందో, ఏదైతే చేద్దామనుకుర్రో ఆ చేద్దామనుకున్నదే నీ మానస పుత్రిక, నీ కొడుకు. ఈ కొడుకును 4 ఏళ్ళు పెంచుర్రి బాస్. ఈ కొడుకు నిన్ను జిందగీ భర్ చూసుకుంటాడు, లైఫ్ లాంగ్ చూసుకుంటాడు. ఈ కుమారుణ్ణి, నీ గోల్ అనే కుమారుణ్ణి ఒక 4 ఏళ్ళు చూసుకోండి, 3 ఏళ్ళు చూసుకోండి, 2 ఏళ్ళు చూసుకోండి. ఈ కొడుకు, ఈ కుమారుడు నేను సచ్చేంత వరకు చూసుకుంటాడు బాస్. నీ గోల్ను చంపకో. నీ గోల్ను చంపిన పనిష్మెంట్ తప్పదు, పిల్లలను చంపిన పనిష్మెంట్ తప్పదు. గోల్ను చంపే పనిష్మెంట్ ఏం తెలుసా? పిల్లలను చంపితే పనిష్మెంట్ మ్యాక్సిమం ఉరిశిక్ష, కానీ గోల్ చంపితే పనిష్మెంటు జీవితాంతం పేదవానిగా ఉంటావు బాస్. జీవితాంతం పేదవానిగా ఉంటావు. డోంట్ కిల్. Whatever you have taken a decision today in this hall, in front of Swami Vivekananda, make a very powerful goal. నిర్ణయం తీసుకోండి, కారణాలు చెప్పొద్దు. ఇచ్చిన మాట మీద కట్టుబడండి. ఎవడైతే మిమ్మల్ని మాట అన్నారో వాళ్ళని క్షమించండి, ప్రేమించండి. గోల్ కోసం పనిచేయండి, మీ లక్ష్యం కోసం పనిచేయండి. I can say you that you will be a different person on this earth, my dear. Definitely. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఎవరి గురించి మీరు కష్టపడాలి? ఎవరి గురించి? స్వార్థపరులు. గోల్ గురించి ఇంకా స్వార్థపరులు. బాస్, మీకు తెలుసో లేదో, మీకేమైనా జరిగితే, మంచి జరిగితే ఆనందపడేది, చెడు జరిగితే చాలా బాధపడేది ఎవరో తెలుసా? కడుపులో కంటికి కనిపించని కణములాగా కడుపులో పడ్డ తర్వాత తన రక్త మాంసాలు పంచి నిన్నొక్క జీవిగా పెంచింది. కాళ్ళతో లోపల తంతు ఉంటే చెక్కిలి గింతలుగా ఫీల్ అయ్యింది. 9 నెలలు బరువు మోసింది. ఒక మొబైల్ ఫోన్ పెట్టుకుంటూనే బరువు ఉంటుంది. 9 నెలలు బరువు మోసింది. బయటకు వస్తున్నప్పుడు సిజేరియన్ ఆపరేషన్లో గనక వస్తే తన సిజేరియన్ ద్వారా లావ్ అవుతుంది, హెల్త్ అంత బాగుంటుందని తెలిసికుండా దానికి ఇంపార్టెంట్ కదా. డాక్టర్ గారు నా కడుపును కొయ్యండి, నా బిడ్డను బయటకు తీయండి అంటుంది అమ్మ. అదే నువ్వు నార్మల్ డెలివరీలో పుట్టుంటే అమ్మ కడుపు చీల్చుకొని పుట్టావు వాసన. అమ్మ కడుపు చీల్చుకొని పుట్టావు. ఆ రోజు అమ్మ కడుపు చీల్చుకొని పుట్టినప్పుడు అమ్మకు జరిగిన నొప్పి 57 డెల్స్ బాస్. డాక్టర్ గారు అడగని చెప్తారు, 22 బోన్స్ ఆర్ ఫ్రాక్చరింగ్ టుగెదర్. 22 ఎముకలు శరీరంలో విరిగిపోతే, ఒక్కటేసారి విరిగిపోతే ఎంత నొప్పో అంత నొప్పి. అరుపుల మధ్యలో, కేకల మధ్యలో, ఆర్తనాదాల మధ్య, అప్పుడు రక్తస్రావం మధ్యలో ఆ లేబర్ రూమ్ లో నిన్ను కన్నది అమ్మ. నర్సు చూపించగానే నొప్పినంతా మర్చిపోయింది అమ్మ. మలమూత్రాలు ఎత్తిపోసింది అమ్మ. లోపల రక్తం తాగావు, బయటకు వచ్చిన తర్వాత రక్తం ఇస్తే బాగుండదు కనుక తెల్లని పాలుగా మార్చి తన రక్తాన్ని నీకు అందించింది అమ్మ. బాస్, మీకు తెలుసా, జ్వరం వస్తే పక్కనే కూర్చుంది అమ్మ. గంటకు మందులు ఇచ్చింది అమ్మ. జ్వరము తగ్గకుంటే మొక్కులు మొక్కి ముడుపులు కట్టింది అమ్మ. ఈరోజు నీ వయసు 22 ఏళ్ళ 24 ఏళ్ళైనా ఎప్పుడో చిన్నప్పుడు నీ గురించి కడిపిన ముడుపులు ఇంకా ఇప్పుడు కూడా చెల్లించుకుంటుంది అమ్మ. శుక్రవారం భోంచేయ సంతోషి మాత, శనివారం భోంచేయ వెంకటేశ్వర స్వామి, సోమవారం భోంచేయ విశ్వేశ్వర అని ఎప్పుడైతే మొక్కిందో ఆ మొక్కులు ఇంకా తీర్చుకుంటుంది అమ్మ. ఎప్పుడో నువ్వు చిన్నగా ఉన్నప్పుడు నీ గురించి మొక్కిన మొక్కులు బాస్. నువ్వు నడుస్తూ ఉంటే ఫస్ట్ టైం కింద పడితే ఒళ్ళంతా తడిమి చూసింది అమ్మ. ఫస్ట్ టైం నడిచినప్పుడు స్వీట్లు చేసి పంచింది అమ్మ.
స్కూల్కు పంపించినప్పుడు టిఫిన్ బాక్స్ కట్టించింది, ఇంటికి రాగానే బుక్స్ చూడలేదు, టిఫిన్ బాక్స్ చూసింది. నువ్వు తిన్నావా తినలేదో, అమ్మకు కావాల్సింది నీ భోజనమే, అమ్మకు కావాల్సింది హెల్తే. అమ్మ ఎప్పుడు కోరుకునేది నీ గురించే. నాకు తెలిసినంత వరకు ఒకటే బాస్, ఒక విషయం చెప్తాను బాస్, భగవంతుడు పైన ఉన్నాడో లేడో నాకు గ్యారెంటీగా తెలియదు. 850 స్పిరిచువాలిటీ బుక్ చదివాను, గ్యారెంటీ అక్కడ ఉండని ఏ పుస్తకంలో రాసిలే. ఎందుకంటే పోయినోడు ఎవడు రాలే, పోయినోడు వస్తే అడిగి తెలుసుకునేవని. గ్యారెంటీగా ఉండొచ్చు, భగవంతుడు అక్కడ లేడు బాస్. అమ్మనే సాక్షాత్ భగవంతుడు, అమ్మనే సాక్షాత్ భగవంతుడు. నీ తప్పులన్నీ తన కడుపులో దాచిపెట్టుకుంది అమ్మ. ఒక్క తప్పు కూడా ఇంకా గుర్తులేదు. షీ ఓన్లీ నోస్ హౌ టు లవ్, హౌ టు లవ్, హౌ టు లవ్, హౌ టు ఎక్స్క్యూజ్. నిన్ను దగ్గర తీసుకోవడం మీ అమ్మకు తెలుసు, కానీ ఒక్క తప్పు లేదయ్యా. ఎండనక వాననక రాత్రనక పగలనక నీ గురించి ఆలోచించి ఒక్కొక్క రూపాయి పక్కకు పెడతాడమ్మా మీ నాన్న, ఒక్కొక్క రూపాయి పక్కకు దాచిపెడతాడమ్మా మీ నాన్న. తను తిన్నా తినకున్నా బయటకు వెళ్తే 12 రూపాయలు ఇడ్లు అవుతుంది, 12 రూపాయలు దాచిపెడితే నా కూతురు పెళ్లికి పనికి వస్తుందని ఒక్కొక్క రూపాయి దాచిపెడతాడమ్మా మీ నాన్న. నువ్వు ఒక మంచి కాలేజీలో మంచి ప్లేస్లో ఉండడం కోసం 10 పైసలు దాచిపెడతాడు మీ నాన్న. ఎండనగా వాననగా తిరుగుతూ ఉంటాడు మీ నాన్న. కనిపించిన ప్రతి ఒక్క దేవాలయంలో వెళ్ళి నీ గురించే కొడుతూ ఉంటాడు మీ నాన్న. మీ నాన్న ఎక్కడికి వెళ్ళినా 2 మాటలే అడుగుతారు బాస్, తెలుసా నీకు? నువ్వెలా ఉన్నావు, నీ పిల్లలు ఏం చేస్తున్నారు? మీ నాన్నని అడిగేది మాట తెలుసా? నీ హెల్త్ ఎలా ఉంది, నీ పిల్లలు ఏం చేస్తున్నారు? ఆ రోజు నాన్న తలదించుకునే మాట మాత్రం చేయకండి బాస్. ఆ రోజు మీ నాన్నగారిని అడిగితే నా కూతురు తప్పు చేసింది, ఎవడో అడ్రస్ లేని వాడిని ప్రేమించి పారిపోయింది, నేను తలదించుకునే విధంగా చేసింది అని మీ నాన్న తలదించుకునే పని చేయకండి అమ్మా. నువ్వు చిన్నప్పటి నుంచి పుట్టిన నిన్ను చెప్తున్నా, నీకేం కావాలో మీ నాన్నకు తెలుసు, నీకేం కావాలో మీ అమ్మకు తెలుసు, ఎప్పుడేం కావాలో తెలుసు. నీకు ఎవడు మంచివాడో వాళ్ళకే తెలుసు, ఎటువంటి వాడు కావాలో వాళ్ళకే తెలుసు. డోంట్ జంప్ ఇన్ టు లవ్, డోంట్ మేక్ దెమ్ బెండ్ దేర్ హెడ్. వాళ్ళ తల దించుకునే విధంగా చేయకండి. కడుపు కోత, తల ఎత్తుకోలేరు. వాడి తల మీద 2 రూపాయలు పెడితే రూపాయి వాల్యూ ఉండదు, అని వాల్యూ. ఇరవై 22 ఏళ్ళు వచ్చినా, 23 ఏళ్ళు వచ్చినా, 24 వచ్చినా ఇంకా అన్ఎంప్లాయ్గా ఉన్నాననే ఆ మాట చెప్పకండి. బజ్జీల బండి పెట్టండి, పైసలు సంపాదించుర్రి. పెన్సిల్ అమ్మర్రి, పెన్నులు అమ్మర్రి, పైసలు సంపాదించుర్రి. ఇంకా నాకు జాబు లేదు బాస్. జాబ్ ఎవడు బాస్ ఇచ్చేది? జాబులు ఇచ్చే స్థితికి రాండి బాస్. జాబ్ ఏంది బాస్ ఇచ్చేది? ఎక్కడున్నాయి బాస్ జాబ్స్? ఆ కూలి పని ఎందుకు బాస్? గివ్ జాబ్స్ టు అదర్స్, క్రియేట్ సంథింగ్. యువర్ బ్రెయిన్ ఈజ్ వెరీ పవర్ఫుల్ బాస్. మీ నాన్న ఏం చెప్పాలి తెలుసా? మీ అమ్మ ఏం చెప్పి తెలుసా? మా అబ్బాయి ద్వారా 200 మందికి 400 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు, దారి చూపించుండు. నా కూతురు, నా లక్ష్మి, నా సరస్వతి, నా బంగారు తల్లి, నా కూతురు నా పేరు నిలబెట్టింది. ఎంత హ్యాపీ అంటే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై డాటర్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సన్ అని మీ అమ్మ నాన్న నీ గురించి చెప్పాలి బాస్. దానికోసం పనిచేయండి. టేక్ ఏ వెరీ పవర్ఫుల్ సెంటిమెంట్ ఆన్ యువర్ పేరెంట్స్. నీకు చదువు చెప్పిన గురువులు, అమ్మ తర్వాత నాన్న తర్వాత నీకు చదువు చెప్పిన గురువులు, వాళ్ళు అక్కడే ఉంటారు బాస్. వాళ్ళు అక్కడే ఉంటారు, వాళ్ళు అక్కడే ఉంటారు. మీరు ఎక్కడో ఉంటారు. మేము ఇలాగే చెప్తుంటాం, 20 ఏళ్ళుగా చెప్తున్నాం. తుది శ్వాస వరకు ఇంపాక్ట్లో ఇలా చెప్తూ ఉంటాం. మేము ఇక్కడే ఉంటాం. మా స్టూడెంట్లు గొప్పోళ్ళు కావాలి, మా ఇంపాక్టెన్స్ గొప్పోళ్ళు కావాలి. మా తల ఎత్తుకునే విధంగా చెయ్యండి బాస్. మీ గురువుల తల ఎత్తుకునే విధంగా చేయండి బాస్. ఆ భగవంతుని ప్రతిరూపమే అమ్మ నాన్న, నీకు చదువు చెప్పిన టీచర్స్. ఈ ముగ్గురే కాదు బాస్, నువ్వు సంతోష పెట్టాల్సింది. నువ్వు ఎలా ఉన్నా, నీ తప్పులు మొత్తం తెలిసినా, నువ్వు ఎటువంటి మనిషివో తెలిసినా, నువ్వు ఎటువంటి అబద్ధాలు మాట్లాడతావో తెలిసినా,
అయినా నిన్ను ప్రేమించే నీ స్నేహితుడు కూడా దేవుడే బాస్. నీ స్నేహితుడు కూడా దేవుడే. యువర్ ఫ్రెండ్ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్, ఎస్ వీడు నా దోస్తి అని ప్రౌడ్గా ఫీల్ కావాలి. మేము చిన్నప్పుడు చదువుకున్న జూనియర్ కాలేజీలో 23 మందిమే ఇంటర్మీడియట్లో. ఎందుకంటే నాకు మార్కులు చాలా తక్కువ వచ్చినాయి కాబట్టి 10th క్లాస్లో గవర్నమెంట్ కాలేజీ సీట్ రాలే. అప్పుడు చిన్నప్పుడు మార్కులు ఎక్కువ వస్తే గవర్నమెంట్ కాలేజీ సీట్ వచ్చు. మీకు తెలియదు. కూర్చో, లాస్ట్ ఏమనుకో, దండం పెడతా, కాళ్ళు పట్టుకుంటా. ఇది నువ్వు ఇన్సల్ట్ చేయకు. నేను ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు 23 మందిమి 10th క్లాస్లో ఫుల్ మార్కులు వచ్చాయి నాకు అద్భుతంగా. 73 మంది ఎగ్జామ్ రాస్తే 3 పాస్ అయినాం. అప్పుడు 10th క్లాస్ పాస్ కావడం చాలా కష్టం, ఇప్పుడు 10th క్లాస్ ఫెయిల్ కావడం కష్టం. 3 ఫుల్ మార్కులు వచ్చినాయి. ఒకరికి 300, ఒకరికి 298, ఒకరికి 296 హైయెస్ట్ మార్కులు. సెకండ్ క్లాస్ ఒక మార్క్ తక్కువ వస్తే 3rd క్లాస్ ఉండే. సీట్ రాలేదు, ప్రైవేట్ కాలేజ్ చేరినా. ఈయన సుల్తాన్ బజార్లో బడి చోట్ల వచ్చిన ప్రైవేట్ కాలేజ్ చేరినా. 650 రూపాయలు ఫీజు. పేపర్ వేసుకుంటూ ఇంటింటికి పేపర్ వేసుకుంటూ ఫీజు కట్టినా. ఇంటింటికి పాల బాటలు పెట్టుకుంటూ చదివినా. నా డిగ్రీలో నేను ఓపెన్గా నేను రికార్డింగ్తో చెప్తున్నా బాస్, ఆటో నడిపించుకున్న నైట్లో నా పక్క రూమ్ వాళ్ళు ఆటో డ్రైవర్ వాడు తాగొచ్చేవాడు. రాత్రికి ఏమైనా చేసుకో 10 రూపాయలు ఇవ్వమని చెప్పాడు. రాత్రికి మొత్తం తిరిగి నేను 100 సంపాదించమని 10 రూపాయలు ఇచ్చేవాని. ఇంకా నా దగ్గర లైసెన్స్ ఉంది, గర్వంగా చెప్పుకుంటున్నాను బాస్. ఏం చెప్పాలి, ఏం తెలుసు బాస్, ఒక్కటే బాస్. మా నాయన ఏం చెప్పి తెలుసా, ఏదైనా పని చేయరా, నా తలదించుకునే పని చేయకరాడు. ఏదైనా పని చేయరా, తలదించుకునే పని చేయకరాడు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై పేరెంట్స్. కానీ నా పేరెంట్స్కి ఒకటి బాస్, నా కష్టాలు తెలుసు, నేను పేదవాడిగా ఉన్నట్టు తెలుసు. నేను ఇటువంటి పొజిషన్లో ఉన్నప్పుడు నా పేరెంట్స్ నా దగ్గర లేరు బాస్, లేరు. దే ఆర్ నాట్ విత్ మీ. ఏం చేస్తారో చేయరి, ఏం చేస్తారో చేయరి. మీ అమ్మ నాన్న గర్వపడే విధంగా చేయండి. ఇంపాక్ట్ సాక్షిగా ఇక్కడి నుంచి వెళ్ళండి. అమ్మ నాన్న తల దించుకునే పని ఒక్కటి కూడా చేయము. అమ్మ నాన్న తల దించుకోవాలి, తల ఎత్తుకోవాలి. 10 మంది మీ గురించి మాట్లాడుకోవాలి, చుట్టాలు గొప్పగా మాట్లాడుకోవాలి, ప్రతి ఒక్కరు గొప్పగా మాట్లాడుకోవాలి. ఇటువంటి వాడు ఉన్నందుకు నా ఊరికే గర్వకారమని మీ ఊరు వాడు అనుకోవాలి, మీ ఇంటి వాడు అనుకోవాలి, మీ చుట్టాలను అనుకోవాలి. దానికోసం పని చేయండి బాస్. 3 రోజులు మేము చేసేది పని అంతా మిమ్మల్ని మార్చడం కోసమే. ఏం చేస్తారో చేయండి. చేంజ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్.